అహ్మదాబాద్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇవాల్టి మ్యాచ్లో రెండు టీంలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయన్నారు క్రికెట్ అనలిస్ట్ సుధీర్. టీమిండియా తుది జట్టుకు సంబంధించి ఏ మార్పు ఉండకపోవచ్చని చెప్పారు. అహ్మదాబాద్ స్టేడియం టీమిండియాకు కొంత అనుకూలంగా లేదని, ఇవాల్టి మ్యాచ్ ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. బౌలింగ్లో కేవలం బుమ్రాపైనే ఆధారపడకుండా కొంత మార్పులు చేస్తే బాగుంటుందంటున్న అనలిస్ట్ సుధీర్తో అనిల్ ఫేస్ టు ఫేస్. ఐసీసీ టీ20 వరల్డ్ కప్కు సంబంధించి నేడు ఫైనల్ జరగబోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ తోటి బరిలోకి దిగినటువంటి టీమిండియా ఈరోజు న్యూజిలాండ్తో తలపడబోతుంది. సో ఈ రెండు టీంలకు సంబంధించినటువంటి బలాబలాలు ఎలా ఉన్నాయి, పిచ్ కండిషన్ ఎలా ఉన్నది, సో ఏమైనా రెండు జట్లకు సంబంధించి ఇంకా ముఖ్యంగా టీమిండియాకు సంబంధించి ఏమైనా జట్టులో మార్పులు ఉన్నాయా, ఇట్లాంటి విషయాలు ప్రముఖ క్రికెట్ అనలిస్టు మనతో పాటు సుధీర్ సార్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఈరోజు మ్యాచ్ చాలా హై వోల్టేజ్గా జరగబోతుంది అహ్మదాబాద్లో. సో ఫైనల్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంటుందా? పిచ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది అహ్మదాబాద్లో? టీంకు ఇప్పటివరకు టీం సిచ్యువేషన్ చూస్తే ఈరోజు జరగబోయేటువంటి కింగ్ మేకర్ ఎవరు ఈరోజు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ డెఫినెట్లీ హై వోల్టేజ్గా ఉంటుంది, డౌట్ లేదు. ఎందుకంటే 1 lakh ప్లస్ కెపాసిటీ క్రౌడ్. కానీ టీంలో మార్పులు ఏమి ఉండకపోవచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ తోటే వెళ్ళవచ్చు. చాలామంది అంటున్నారు మీరు అన్నట్టు, కానీ అభిషేక్ శర్మని పక్కకు పెట్టాలి, వరుణ్ చక్రవర్తిని పక్కకు పెట్టాలి, కుల్దీప్ని తీసుకురావాలి. కుల్దీప్ని తీసుకురావడం అనేది మంచి ఐడియానే కావచ్చు, బికాస్ ఇట్స్ ఏ లాంగ్ బౌండరీ ఉన్నటువంటి గ్రౌండ్ కనుక టెంప్ట్ చేయగలుగుతాడు తన యొక్క వెరైటీ ఆఫ్ బౌలింగ్ తోటి. బట్ అభిషేక్ని అయితే నేను అనుకుంటాను తీయకపోవచ్చు, బికాస్ ఫామ్ అనేది టెంపరీ, క్లాస్ ఈస్ పర్మనెంట్ ఆల్వేస్ యాక్చువల్లీ, అండ్ ఈ మైట్ ప్లే గుడ్ ఇన్నింగ్స్ టుడే, హూ నోస్ యాక్చువల్లీ. అండ్ అందరూ కూడా అతన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే జింబాబ్వేతో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మధ్యలో అసలు యాక్చువల్గా అస్వస్థతకు గురైన తర్వాత కొంచెం అతనిలో తేడా అనేది కనబడింది. కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడలేదు, తర్వాత మళ్ళీ మూమెంటం లేదు, కొరకు కష్టపడ్డాడు. బట్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. ఐఎమ్ షూర్ విల్ బి కంటిన్యూడ్. పిచ్ అంటారా, ఇట్స్ ఎ బ్యాటింగ్ వికెట్ అండి. మొదలే చెప్తున్నారు 250 ప్లస్ స్కోర్ అంటున్నారు, కానీ బట్ అంత ఉండకపోవచ్చు నాకు అనిపిస్తుంది. మొన్నటి ముంబై లాగా కాకపోయినా కానీ ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ ఎ హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్ టుడే. అండ్ న్యూజిలాండ్ ఈక్వలీ గుడ్స్ టీమ్. ఇండియా విషయం చాలా మాట్లాడుకుంటాము, అన్ని రంగాల్లో స్ట్రాంగ్గా ఉన్నారు, డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగుతున్నారని. బట్ న్యూజిలాండ్ ఎక్కడ కూడా తీసిపోరు. నేనేమనుకుంటానంటే న్యూజిలాండ్కి ఇంకా కొంచెం మీకు మార్క్స్ ఇవ్వాలి అంటే ఫీల్డింగ్లో ఎక్కువగా ఇవ్వచ్చు. దే ఆర్ ఎ బెటర్ ఫీల్డింగ్ సైడ్ దాన్ ఇండియా. వాళ్ళ వద్ద ఎక్సైటింగ్ ఫీల్డర్స్ ఉన్నారు. సో అక్కడ ఐఎమ్ షూర్ దే విల్ స్కోర్ మోర్ మార్క్స్. పరిస్థితి ఎట్లా ఉంటుంది అహ్మదాబాద్ స్టేడియం సంబంధించి? ఇండియాకు కొంత ఎక్కువగా అనుకూలించట్లేదు. ఇప్పటివరకు మ్యాచెస్ జరిగిన తీరు చూస్తే తెలుస్తుంది, దానిపైన ఏమంటారు? ఐ థింక్ ఇప్పటివరకు అచ్చు రాలేదని అంటారు, కానీ బట్ ఇండియా హ్యాస్ డన్ వెల్ ఇన్ సమ్ మ్యాచెస్ ఆల్సో. ఇదే మైదానంలో మీరు అఫ్కోర్స్ వరల్డ్ కప్లో ఫైనల్ ఓడిపోయినా కానీ బట్ పాకిస్తాన్ ఓడించినటువంటి మెమరీ ఉంది ఇండియాకు. తర్వాత కప్లో వన్డే మ్యాచెస్ గెలిచారు, ఎప్పుడు కూడా బ్యాటర్స్ రాణిస్తూనే ఉన్నారు. ఓన్లీ ఏంటంటే బిగ్ ట్రాఫీ అనేది ఇక్కడ దూరం చేసింది ఇండియా 2023లో. బట్ ఆస్ట్రేలియా ప్లేడ్ బెటర్ క్రికెట్ ఆన్ దట్ డే యాక్చువల్లీ. సో ఈరోజు కూడా యూ నెవర్ నో, బికాస్ కాన్ఫిడెన్స్గా ఉన్నప్పటికీ టీం న్యూజిలాండ్ను ఓడించడం అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ సెంటిమెంట్ పక్కకు పెట్టినట్లయితే న్యూజిలాండ్ ఈజ్ ఎ టఫ్ సీడ్ టీమ్ ఆల్సో. అంటే ఈరోజు న్యూజిలాండ్ ఎక్కువ ఎవరు కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు? కింగ్ మేకర్ అంటే యూ నెవర్ నో అనిల్, బికాస్ ఎనీబడి కెన్ బి ఏ కింగ్ మేకర్. మొన్నటి వరకు సంజు సామ్సన్ ఆడాడు, ఈరోజు అభిషేక్ శర్మ ఆడవచ్చు, ఈశాన్ కిషన్ ఆడవచ్చు, సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఆడవచ్చు, తిలక్ వర్మ ఆడవచ్చు. ఇండియన్ బ్యాటింగ్ లైనప్లో చూసినట్లయితే. బట్ న్యూజిలాండ్ విషయానికి వచ్చినట్లయితే దేర్ ఓపెనర్స్ ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అలన్ కానివ్వండి, షిఫర్ట్ కానివ్వండి, చాలా అద్భుతంగా ఆడుతున్నారు. ఫిలిప్స్ వరకు వాళ్ళకు, చాప్మెన్ వరకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉండి, రచీంద్ర హ్యాస్ సమ్ గుడ్ మెమరీస్ హియర్ యాక్చువల్లీ. ఎనీబడి కెన్ బి ఎ కింగ్ మేకర్, డౌట్. బికాస్ వన్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎ బ్యాటర్ ఇట్ విల్ డెఫినెట్లీ చేంజ్ ద సిచ్యువేషన్. ముఖ్యంగా ఇప్పుడు టీమిండియాకి సంబంధించి కూడా బౌలింగ్లో కొంత విఫలమైన తెలుస్తుంది. సో ఎక్కువ బుమ్రాతోనే మ్యాచ్ ముందుకు సాగుతుంది. ఈరోజు బౌలింగ్ విషయంలో ఎట్లాంటి చేంజెస్ చేసుకుంటే? ఎవ్రీ టైం ఒక బౌలర్ పైన ఆధారపడడం అనేది మీకు వర్కౌట్ కాదు అసలు యాక్చువల్గా. అట్లీస్ట్ ఫైనల్ లాంటి మ్యాచెస్లో యూ నీడ్ 2 bowlers టు పర్ఫామ్ బెటర్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు అన్నట్టుగా బుమ్రా ఆ ఒక్క ఓవర్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేసింది. అండ్ ఈరోజు ఎవ్రీబడి హ్యాస్ టు బౌల్ వెల్. హార్దిక్ పాండ్యా, హర్షదీప్ స్టార్టింగ్లో మన రన్స్ ఇవ్వడం చూసాం. అట్లా రన్స్ ఇచ్చినట్లయితే అనవసరంగా ప్రెషర్ ఇన్వైట్ చేసుకున్నట్లయితే అవుతుంది. సో వన్ బౌలర్ కెనాట్ విన్ యూ మ్యాచెస్ ఆల్వేస్ ఇన్ టీ20 ఫార్మాట్స్. టీ20 దట్టు వరల్డ్ కప్ లాంటి ఫైనల్లో డెఫినెట్లీ ఇద్దరు పర్ఫామ్ చేస్తే తప్ప మీకు 20 ఓవర్స్లో ఎవరైతే 8 ఓవర్స్ కంట్రోల్ చేయగలుగుతారో ఐ థింక్ దట్ టీమ్ విల్ విన్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్లో మీకు ఫర్గసన్ కావచ్చు, హెన్రీ కావచ్చు, ఇండియాలో మీకు బుమ్రా కావచ్చు, ఆర్ లేకుంటే హార్దిక్ పాండ్యా కావచ్చు. బట్ ఇఫ్ యూఆర్ డిపెండింగ్ ఆన్ వన్ బౌలర్ ఇట్ విల్ నాట్ వర్కౌట్ ఫర్ యూ. ఇప్పటివరకు న్యూజిలాండ్ ఇండియాకు సంబంధించి చూస్తే రెండు టీమ్స్ తలపడ్డ తీరు చూస్తే ఎవరిది పై చేయి ఎక్కువగా ఉన్నది, ఎవరు ఎక్కువగా గెలిచారు మ్యాచ్? ఐ థింక్ ఐసీసీ టోర్నమెంట్స్లో అయితే న్యూజిలాండ్కే పై చేయి ఉంది. 2000లో గెలిచారు ఛాంపియన్ ట్రోఫీ. ఆ తర్వాత లాస్ట్ టైం అఫ్కోర్స్ ఓడిపోవడం అనేది
ఛాంపియన్స్ ట్రాఫీలో రీసెంట్గా అది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే న్యూజిలాండ్ ఇండియానే ఫేస్ చేశారు కదా రీసెంట్గా దుబాయ్లో. సో అక్కడ కొంచెం మార్క్స్ ఎక్కువగా సంపాదించారు. బట్ న్యూజిలాండ్కు ఏం తక్కువ అది లేదు. న్యూజిలాండ్ ఐసీసీ టోర్నమెంట్స్లో 5 వాళ్ళు గెలిచారు, 5 వీళ్ళు గెలిచారు. ఓవరాల్గా చూసినట్లయితే 1 డ్రా అయిపోయింది. బట్ ఫైనల్స్ విషయానికి వచ్చినట్లయితే న్యూజిలాండ్కి కొంచెం పై చేయింది. అండ్ అలా కాకుండా రీసెంట్గా ఇక్కడ T20 సిరీస్ ఆడడంతో, వన్డే సిరీస్ ఆడడంతో అనిల్ వాళ్ళు అలవాటు పడి ఉన్నారు కండిషన్స్కు. అండ్ కండిషన్స్ ఏం కొత్త కాదు కనుక ఐ థింక్ న్యూజిలాండ్ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు పోస్ట్ ప్రాబ్లమ్స్ టు ది ఇండియన్స్ టుడే. స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు స్కోర్కి సంబంధించి? 190 ప్లస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ యాక్చువల్లీ. దట్ కెన్ బి అ గుడ్ స్కోర్ ఇఫ్ యూఆర్ బ్యాటింగ్ ఫస్ట్. లేకుంటే చేజ్ చేస్తున్నాము అంటే మాత్రం న్యూజిలాండ్ను 190 లోపు కట్టడి చేయడం అనేది ఇంపార్టెంట్. బికాస్ న్యూజిలాండ్ హెస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ లైనప్ యాక్చువల్లీ. ఒక ఫర్గ్సన్ స్పెల్, ఒక హెన్రీ స్పెల్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేయచ్చు. ఈవెన్ రవీంద్ర ఆల్సో ఈస్ గెటింగ్ వికెట్స్ ఫర్ దమ్. దట్స్ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. సో ఇండియా బ్యాటింగ్ చేసినట్లయితే 190 ప్లస్ స్కోర్ చేయడం అనేది ఇట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. టాస్ కీలకంగా ఉన్నది. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ముందు తీసుకుంటే బాగుంటుందా, బౌలింగ్ తీసుకుంటే బాగుంటుంది? ఐ థింక్ ఇంపార్టెంట్ మ్యాచెస్లో టాస్ ఒక్కొక్కసారి మీకు గుడ్ టాస్ టు లూజ్ లాగా కూడా కావచ్చు. లైక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ముంబైలో టాస్ ఓడిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ హ్యాపీ టు బ్యాట్ యాక్చువల్లీ అండ్ దే పుట్ అప్ 250 ప్లస్ యాక్చువల్లీ. అలా కూడా కావచ్చు. టాస్ అనేది ఇంపార్టెంటే మీరు అన్నట్టుగా. ఒకవేళ బాగా ఓవర్డ్యూ ఉందంటే బౌలింగ్ చేసేందుకు అవకాశం మీరు తీసుకోవచ్చు. బట్ టాస్ అనేది నేను అనుకుంటాను ఒక్కొక్కసారి అంత ఇంపార్టెంట్ కూడా కాకపోవచ్చు. బికాస్ ఇఫ్ యు ఆర్ పుట్ ఇన్ టు బ్యాట్ ఆల్సో యూ కెన్ విన్ యాక్చువల్లీ. లేకుంటే ఇఫ్ యూ పుట్ ద అపోజిషన్ ఇన్, వాళ్ళు కూడా వినే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది నేను ఏమనుకుంటానంటే అనిల్ ఇంపార్టెంట్ టోర్నమెంట్ ఫైనల్స్లో దట్ ఈస్ ఎ కీ పాయింట్ యాక్చువల్లీ ఇన్ మై ఒపీనియన్. ఈరోజు ఎట్లాంటి మ్యాజిక్ చేస్తుంటారు? రెండు టీంలకు సంబంధించి వ్యక్తిగత స్కోర్ ఎవరైనా చేస్తారా, సమిష్టిగానే చేస్తారా? ఇట్లాంటి విషయాలన్నిటి కూడా వేచి చూడాల్సి ఉంది. పూర్తిగా కూడా అహ్మదాబాద్ స్టేడియంకి సంబంధించి మాత్రం టికెట్స్ అంతా కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో మొత్తానికైతే క్రికెట్ అనలిస్టులు చెప్తున్నటువంటి మాట ప్రకారం రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎవరిది గెలుస్తారనేది అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో అనిల్.